హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకైనా నంజుకోవడానికి ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. మరి ముక్క గట్టిగా కాకుండా సాఫ్ట్గా రావాలి అంటే మరి ఎలా దీన్ని తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి ఈ చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ చికెన్ లివర్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఈ విధంగా ఉడకబెట్టేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల నీచు వాసన కూడా ఉండదండి, ఇంకొంచెం ఎక్కువగా వేగుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ లివర్ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ నూనెలో వేగటం వల్ల రుచి అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలి అంటే చెక్క, లవంగాయ ఇలాంటివి ముందే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఫైనల్గా పౌడరే వేస్తాను దీనిలో. ఇదొక టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఎంత స్లోగా వేగితే అంత బాగుంటాయి టేస్ట్ అయితే. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసామండి, చూసుకుని వేసుకోండి, కసమైతే బాగోదు. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత మరికొద్దిసేపు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వీటిని ఉడికించుకోవాలి. ఇలా మరికొద్దిసేపు ఉడికించుకున్నప్పుడు ఆయిల్ చూసారా ఈ విధంగా నురగలాగా వస్తుంది. ఈ టైంలో మీరు తినే కారాన్ని బట్టి దీనిలో కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసానండి. ఇలా దీనికి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మీరు ఒకవేళ ఇలా స్పైసీగా తినలేకపోతే కారం తక్కువగా వేసుకోవచ్చు. ఇలా మరికొద్దిసేపు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని కొద్దిసేపు ఈ విధంగా ఉడకనివ్వాలి. ముక్క అస్సలు గట్టిపడదండి, మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొద్దిగా గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి ఇది. చికెన్లోకైనా, మటన్లోకైనా, దేనికైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పౌడరు. ఇప్పుడు దీన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. అంతేనండి, చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పప్పులోకైనా, రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.